అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను పెన్షన్ నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే రాష్ట్రంలో మనకి దాదాపుగా 43,00,000 మంది పెన్షన్‌దారులైతే ఉన్నారు. సో, వారందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురాబోతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులకు సంబంధించి ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, చాలామంది పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పెన్షన్‌లు ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, ఇక్కడ మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000. సో, ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ కింద తీసుకొచ్చి రూ. 2,000 తీసుకుంటున్న వారికి ఏంటంటే, రూ. 4,000 వరకు కూడా అందించబోతుందండి. అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీని ద్వారా మనకి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి విధానాలన్నీ కూడా మనకైతే త్వరలో అయితే విడుదల కానున్నాయండి. ఇప్పటికీ ఈ యొక్క పెన్షన్ సంబంధ నిధులన్నీ విడుదల చేయవలసి ఉండగా ఎన్నికలు అనేక హామీలు ఇవ్వడం వల్ల అవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందనమాట. త్వరలోనే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందండి. దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.